భగవద్గీత అనేది ప్రమాణం చేయడం కాదు, భగవద్గీత ప్రమాణం అని అర్థం చేసుకోవాలి. వాడు వచ్చి యువర్ ఫుల్ కమ్ టు శాస్త్రార్థం అంటే నువ్వు ఏం శాస్త్రం నేర్చుకుని శాస్త్రార్థం చేయాలి? ఇప్పుడు శాస్త్రార్థం అంటే మీరేమైనా చతుర్వేదులా? నువ్వు చతుర్వేది, అష్టాదశ పురాణాలు, అన్ని ఇతిహాసాలు అన్ని చదివేశారా? అసలు ఒక జన్మ సరిపోతుంది. ఇప్పుడు వాళ్ళు శాస్త్రార్థం చేస్తే మొత్తం శాస్త్రం అట్లా ఉండదండి. శాస్త్రార్థం అంటే ఇప్పుడు ఒక వాక్యం ఉందండి 4వ అధ్యాయంలో, బ్రహ్మార్పణం బ్రహ్మావి అని. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్స్ ఆఫ్ భగవద్గీత. దీని మీద మీరు శంకర భాష్యం చూడండి, ఎంత పెద్ద కామెంటరీ ఉంటుంది. అంటే దిస్ వర్స్ ఇస్ సేయింగ్ సర్వం బ్రహ్మ ఏవ, అద్వైత స్థాపించే వాక్యం అది. ఇప్పుడు ఆ వాక్యాన్ని నైవేద్య శ్లోకం చేశారు, బ్రహ్మార్పణం బ్రహ్మావి అని ఇట్లా నీళ్ళు పోసేసి నైవేద్యం చేస్తాం. బట్ దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ శ్లోకం. సో ఇది ఎలా నైవేద్య శ్లోకం ఎందుకు నేనంటే ఎందుకు ఇంపార్టెంట్ శ్లోకం, దాన్ని వ్యాకరణ అర్థం, పద దాని ముందేమొస్తుంది, తర్వాత ఏమొస్తుంది, దాని సపోర్టింగ్ గా మనం శృతి నుంచి తీసుకోవాలి సపోర్ట్. శృతి నుంచి ఎందుకు సపోర్ట్ తీసుకోవాలంటే భగవద్గీత ప్రతి అధ్యాయం తర్వాత ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రం అని చెప్తాం. అంటే భగవద్గీతలో ఉన్న అర్థం శృతి యొక్క అర్థమే అని. భగవద్గీత శృతిని దాటి ఎప్పుడు పోదు. భగవద్గీత అనేది వైదిక గ్రంథం. మనం వైదికం, ఇప్పుడు సనాతన ధర్మాన్ని పౌరాణికం ఇతిహాసికం అని ఎక్కడ చెప్పలే, వైదికం. అందుకే మనం భగవద్గీత మీద ప్రమాణం చేస్తాం. భగవద్గీత మీద ప్రమాణం చేయడం కాదు, భగవద్గీత ప్రమాణం అని అర్థం చేసుకోవాలి.